ఆస్ట్రేలియా సిరీస్లో వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి భారత్కి కెప్టెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ చివరి మ్యాచ్లో ఆడబోనని ప్రకటించడం. వాస్తవంగా సీనియర్లు అక్కడికి వెళ్ళి అందులో రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా ఫస్ట్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ తర్వాత రోహిత్ శర్మని పక్కన పెట్టాడు. ఇదంతా గౌతమ్ గంభీర్ చేస్తున్నది, అతనికి తన కెరీర్లోనే నాశనం అయిపోయాడు, మిగతా వాళ్ళని నాశనం చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముందు మనకి అసలు విషయం కంటే కూడా కొసరు ప్రచారం ఎక్కువ ఉంది. సినిమా వాళ్ళ మీద, క్రికెట్ వాళ్ళ మీద మన ఇష్టం వచ్చినట్టు ఏమైనా కామెంట్ చేయొచ్చు, ఆ తర్వాత వాళ్ళు పాపం వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ అయితే రోహిత్ శర్మ ఇవాళ నోరు విప్పాడు. అంటే అతనికి పర్మనెంట్గా రిటైర్ అయిపోతున్నాడు గౌతమ్ గంభీర్ చేసినటువంటి అవమానంతో. అంటే నేనే ఏది వరుసపెట్టి ఫెయిల్ అవుతా వచ్చాడు అన్ని టెస్టుల్లో కూడా, కాబట్టి నాకు పరంగా నేనే ఫెయిల్ అవుతున్నాను, కాబట్టి ఫామ్లో లేనన్నటువంటి విషయం గౌతమ్ గంభీర్కి చెప్పి నేనే పక్కకి తప్పుకున్నాను ఈ మ్యాచ్లో నుండి. అలాగని చెప్పి నేనేం రిటైర్ అయిపోలేదు, కంటిన్యూ అవుతాను. ఏది టెస్టుల్లో రిటైర్మెంటో లేకపోతే టోటల్ ఆయన కెప్టెన్. ఇప్పుడు బుమ్రా ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భం, బుమ్రా నాయకత్వం బాగానే ఉంది అని పూడుతూ సేమ్ టైం రిటైర్ అయిపోలేదు అన్నటువంటి క్లారిటీ ఇచ్చాడు. ఇంకోటి కోచ్కి తనకి మధ్యన విభేదాలు ఏమీ లేవని తేల్చి చెప్పాడు.